డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. సమిట్ కోసం ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే అక్కడ నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించారు. డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. సమిట్ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. గ్లోబల్ సమిట్ కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సమిట్ను నిర్వహించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమిట్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమిట్కు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాస్లు లేకుండా ఎవరూ ఎంట్రీ కావడానికి వీల్లేదని, సమిట్కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందన్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పారు. బందోబస్తుకొచ్చే పోలీసు సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమిట్కు హాజరయ్యే మీడియా కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 2000 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమిట్ ముఖ్యోద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో తన విజన్, పాలసీలను ప్రదర్శించడానికి ఈ సమిట్ ఒక ముఖ్య వేదిక కానుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.